రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూస్తుంటారు. అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి అది మేమెక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళదా? అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినరో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఏమన్నారు? ఉండండి పాప ఆకలిస్తే 2:30 అయింది కదా. ప్రగతి భవన్లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తుర్రా? నోరుపుతలేరు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? మీరెందుకు పోయినరు? ఇప్పుడు ఇది కూడా దండుగానే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు. బీజేపీలతో మేము కొట్లాడటం, ఎడగొట్లాడింది మీరు. ఇవాళ బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. గందాబాద్ పహలాతే जा रहे लोग,